శ్రీరామనవమి. శ్రీరామనవమి అనంగానే మనం అందరం గూడాను ఎవరో ఏదో గుళ్ళో చేసేటటువంటి కళ్యాణంట అని అనుకోము. మన రాములోరి కళ్యాణం, మన సీతమ్మ వారి కళ్యాణం, రాములు సీతారాముల కళ్యాణం అని మనం ఎంతో ఆనందోత్సాహాలతో చేసుకుంటాము. ఈ సీతారాముల యొక్క కళ్యాణాన్ని ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి నగరంలోనూ, ప్రతి దేవాలయంలోనూ, ప్రతి ఇంటిలోనూ కూడా ప్రతి వారు కూడా చేసుకునేటటువంటిది. అందున నిజంగానే మన రాముడు అక్కడ కొలువై ఉన్నారు. బాలరాముడిగా వచ్చారు కదా అయోధ్యకి. ఆ సందర్భంలో ఇంకా మనం అంగరంగ వైభవంగా జరుపుకోవాలి. అంటే రామరాజ్యం వస్తోంది అన్నారు. వచ్చింది రామరాజ్యం. ఎందుకంటే బాలరాముడిగా వచ్చేసి అక్కడ కూర్చున్నాడు. తర్వాత దేవాలయాల్లో, మా దేవాలయంలో కూడా జరుగుతుంది. అలా అందరూ అన్ని దేవాలయాల్లో కూడా చేసుకుంటారు సీతారామ కళ్యాణం.